పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు బిగ్ షాక్ తగిలింది. అల్ ఖాదిర్ కేసులో ఇమ్రాన్ ఖాన్ దంపతులు దోషులుగా తేలారు. 14 ఏళ్లు ఇమ్రాన్ ఖాన్ కు అలాగే ఆయన భార్య బుష్రా బీబీకి 7 ఏళ్ల జైలు శిక్షను విధించింది న్యాయస్థానం. దీంతో పీటీఐ పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలినట్లు అయింది. అడియాలా జైల్లో కట్టుదిట్టమైన భద్రత నడుమ తుది తీర్పును న్యాయమూర్తి నాసిర్ జావేద్ రానా వెల్లడించారు. జైలు శిక్షతో పాటు ఇమ్రాన్ కు 10 లక్షల రూపాయలు అలాగే బుష్రాకు 5 లక్షల రూపాయల జరిమానా విధించారు. పాకిస్తాన్ లో ఎన్నికలు ముగియగానే ఆపరేషన్ ఇమ్రాన్ మొదలుపెట్టింది సర్కార్. ఇమ్రాన్ ఖాన్ దంపతులపై అనేక నేరాభియోగాలు నమోదయ్యాయి. ఇమ్రాన్ ఖాన్ దంపతులు అల్ ఖదీర్ ట్రస్ట్ అనే ఫౌండేషన్ 1996లో స్థాపించారు. పేదరిక నిర్మూలన, విద్య, ఆరోగ్య సంరక్షణ వంటి వాటి కోసం ఈ ట్రస్ట్ పనిచేస్తుంది. అయితే ఫౌండేషన్ చాటున అనేక అక్రమాలు జరిగినట్లుగా పాకిస్తాన్ ఎన్ఏబిలో కేసు దాఖలయ్యాయి. నేషనల్ అకౌంటబిలిటీ బ్యూరో అధికారులు విచారణ చేశారు. ఈ క్రమంలో కేసులో ఇమ్రాన్ ఖాన్, అతని భార్య బుష్రా బీబీ నిందితులుగా చేర్చింది ఎన్ఏబి. బిలియన్ల రూపాయల విలువైన భూమిని, డబ్బును కాజేసినట్టుగా ఇమ్రాన్ దంపతులపై ఆరోపణలు వచ్చాయి. వీటిపై విచారణ జరిపిన అనంతరం తీర్పును వెలువడించింది న్యాయస్థానం. దీంతో పీటీఐ నాయకత్వంపై నీలి నీడలు కమ్ముకున్నాయి. పాకిస్తాన్ రాజకీయాల్లో అమెరికా ముద్ర స్పష్టంగా కనిపిస్తుంది. ఇమ్రాన్ రాజకీయ జీవితం ముగిసినట్లేనా అనే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. ఆయన ఫ్యూచర్ పాలిటిక్స్ లో ఎంట్రీ ఇవ్వకుండా చేసేలా ప్రత్యర్థుల స్కెచ్ కూడా గమనిస్తున్నాం. అక్రమంగా తమ నాయకుడిని ఇరికించే కుట్రలు జరుగుతున్నాయన్నారు ఇమ్రాన్ అభిమానులు. రైట్ గా ఇదే అంశానికి సంబంధించి తాజా సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ చిదంబర్ రెడ్డి అందిస్తారు. చిదంబర్ రెడ్డి చెప్పండి, ఇప్పుడు పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు 14 ఏళ్ల జైలు శిక్ష విధించినట్లుగా తెలుస్తుంది. అయితే ఈ తాజా తీర్పుని మనం ఎలా చూడొచ్చంటారు? అయితే మనం దీన్ని ఇక్కడ అంటే 2 కీలకమైన అంశాలు చూడాల్సి వస్తుంది. ఎందుకంటే ఏదైతే ఎన్నికల తర్వాత ఒక్కసారిగా ఆయన ప్రధానమంత్రి పదవి నుంచి ఆయన దిగిపోయిన తర్వాత దాదాపుగా 200 కేసులు ఆయన పైన మోపి ఆయన 2022 నవంబర్ నుంచి ఆయన జైల్లోనే పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయన బయటకు రాకూడదు, బయటకు వచ్చిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ పొలిటికల్గా యాక్టివ్ ఉండకూడదు అన్నది ప్రత్యర్థులు అలాగే సైన్యానికి సంబంధించిన ఒక ఆలోచనగా కనిపిస్తుంది. అందులో భాగంగా దాదాపుగా 200 కేసులు పెట్టే క్రమంలో కూడా సంబంధం లేని కేసులు, అవసరం లేని కేసులను కూడా పెట్టి తను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాకుండా తను సైలెంట్ అవ్వాలి అంటే ఇప్పుడు ఏదైతే ఉందో 14 సంవత్సరాల జైలు శిక్ష, ఇది చాలా కీలకమైన కేసుగా మనం చూడాలి. ఏదైతే అల్ ఖదీర్ అనే ఒక ట్రస్ట్ని ఏర్పాటు చేసి తద్వారా పాకిస్తాన్ ప్రజలకు వాళ్ళు కార్యక్రమాలు చేద్దామని ప్రయత్నం చేశారు. అందులో ఇమ్రాన్ ఖాన్ అలాగే తన వైఫ్ బుష్రా దీది ఇద్దరు దీంట్లో భాగస్వాములుగా ఉన్నారు. వాళ్ళు ఏదైతే దాదాపుగా 190 మిలియన్ పౌండ్లకు సంబంధించిన అమౌంట్ని తీసుకొని వచ్చి దాన్ని మనీ లాండరింగ్ ద్వారా తీసుకొని వచ్చారు. దాన్ని తీసుకొచ్చి దానికి అనుకూలంగానే ఆ రోజు ఇమ్రాన్ ఖాన్ ప్రధానమంత్రిగా ఉండి వాళ్ళకి అనుకూలంగా పనిచేశారని ఒక ఆరోపణల నేపథ్యంలో దానిపైన పూర్తి స్థాయిలో విచారణ చేసిన తర్వాత ఆరోపణలు ఏవైతే ఉన్నాయో ఆరోపణలను ప్రూవ్ చేయడంలో ప్రభుత్వం సక్సెస్ అయింది, అక్కడ ప్రాసిక్యూషన్ సక్సెస్ అయింది అంటూ ఏదైతే జడ్జి చెప్పిన తర్వాత కానివ్వండి. దీనికి ముందు మరొక 4 కేసుల్లో కూడా ఇమ్రాన్ ఖాన్ని ఇలాగానే కన్విక్ట్ చేశారు. బట్ అందులో 2 కేసులేమో అప్పీల్కి వెళ్ళారు, మరో 2 కేసులు మాత్రం సస్పెండ్ అయిన పరిస్థితి కనిపిస్తుంది. ఏ విధంగా చూసినా సరే ఇమ్రాన్ ఖాన్ని పొలిటికల్గా సైలెంట్ చేసే దాంట్లో మాత్రమే ఇది కారణంగా కనిపిస్తుంది. అందులో భాగంగానే ఏవైతే ఉన్నాయో పొలిటికల్లీ మోటివేటెడ్ కేసులు, పొలిటికల్లీ ఫ్యాబ్రికేటెడ్ కేసులు అంటూ కూడా మొదటి నుంచి ఇమ్రాన్ ఖాన్కి సంబంధించిన పార్టీ కానివ్వండి, ఆయనకు సంబంధించిన పార్టీ కార్యకర్తలు దీన్ని ఆరోపిస్తూ వస్తున్నారు. అందులో భాగంగానే చాలా రకాల కేసులు, ఎందుకంటే ఇప్పుడు 14 సంవత్సరాల జైలు శిక్షతో పాటు మరొక మ్యారిటల్ లైఫ్కి సంబంధించిన మరొక కేసులో కూడా 10 సంవత్సరాల జైలు శిక్ష విధిస్తూ కూడా గతంలో కోర్టులు నిర్ణయం తీసుకున్నాయి. ఇవన్నీ ఎందుకు అంటే కేవలం ఇది, ఎందుకంటే ఈ నిర్ణయము దాదాపు ఒక 4 రోజుల క్రితమే వెలువడాల్సింది. కానీ ఫిబ్రవరిలో ఎన్నికల నేపథ్యంలో ఆయన పొలిటికల్గా సైలెంట్ అవ్వాలి అంటే ఇలాంటి ఒక కేసులో ఆయన కన్విక్ట్ చేయడం ద్వారా ఆయన సైలెంట్ చేయాలనే ప్రయత్నం. అంతేకాకుండా ఏదైతే పాకిస్తాన్లో ఉన్న దీని ప్రకారం కూడా ఆయన అనర్హుడుగా ప్రకటిస్తారు కాబట్టి అనర్హుడుగా కావడం వల్ల 14 సంవత్సరాల పాటు ఆయన ఎలాంటి ఎలక్షన్స్లో పోటీ చేయకుండా ఆపేందుకు కూడా ఇది ఒక ప్రయత్నంగానే చూస్తున్నారు. ఓవరాల్గా చూస్తే మాత్రం పాకిస్తాన్ పొలిటికల్ సినారియోని మనం ఎప్పుడు చూసినా సరే ఎవరైనా సరే అక్కడ ప్రధానమంత్రిగా ఉన్నారంటే ఆ తర్వాత సైన్యం ఎప్పుడైతే ఓవర్టేక్ చేసుకుంటుందో అప్పుడు వాళ్ళ మీద కేసులు పెట్టడము, కొద్దిమంది దేశాలు వదిలిపోయే పరిస్థితులు కూడా మనం చూస్తూనే ఉంటాం శివాని. అందులో భాగంగానే ఇది కూడా జరుగుతుందన్న అనుమానం అయితే ప్రతి ఒక్కరిలోనూ ఉంది. రైట్, థ్యాంక్ యూ చిదంబర్ రెడ్డి.